ఈ సెషన్లో మనం విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంలో స్టిక్కీ నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూస్తాం. ఇక్కడ స్టిక్కీ నోట్స్ అంటే మీకు కావాల్సిన ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్సు లేదంటే ఇంపార్టెంట్ రిమైండర్సు అట్లాంటివంతా డెస్క్టాప్లో ప్లేస్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ. సో సిస్టమ్ ఓపెన్ చేయగానే మీకు వాటిని చూసి మీరు చేయాల్సిన వర్క్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్గా మీకు చాలా యూస్ఫుల్గా ఈ యొక్క స్టిక్కీ నోట్స్ ఉంటాయి. చూడండి, అవి స్టార్ట్, ఆల్ ప్రోగ్రామ్స్ అండ్ యాక్సెసరీస్. సో ఇక్కడ మీకు స్టిక్కీ నోట్స్ అని ఉంది. సో మీరు దీన్ని ఎంత కావాలంటే అంత ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కావాల్సిన మ్యాటర్ ఇట్లా అలా ఉండిపోతాయి అన్నమాట. మీకు వర్క్ అయిపోగానే మీరు దీన్ని డిలీట్ చేసేయచ్చు. మరి కొత్త నోట్ కావాలి అనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి. సో న్యూ నోట్ వచ్చింది ఇట్లా అన్నమాట. సో ఇట్లా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చూడగానే ఇక్కడ రిమైండర్ లాగా ఉంటూ ఎప్పుడు డెస్క్టాప్ మీద కనిపిస్తూ ఈ యొక్క స్టిక్కీ నోట్స్ ఉంటాయి. మీరు ఏ ఏరియాకి కావాలన్నా సరే ఇట్లా డ్రాగ్ చేసి మూవ్ చేసుకోవచ్చు. ఒక స్టిక్కీ నోట్ వద్దు అనుకుంటే మీరు ఇక్కడ క్లోజ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఈ యొక్క రైట్ క్లిక్ చేసి మీరు డిఫరెంట్ కలర్స్లో కూడా ఈ స్టిక్కీ నోట్స్ మెయింటైన్ చేయొచ్చు అనమాట. నోట్ ప్యాడ్లో లాగే కట్, కాపీ, పేస్ట్ ఇవన్నీ కూడా సెలక్షన్ చేసిన వాటికి వర్క్ అవుతాయి. కట్ అండ్ పేస్ట్ అండ్ సెలెక్ట్ ఆల్, రైట్ క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్నీ వస్తున్నాయి. ఇక వద్దు అనుకుంటే ఆ స్టిక్కీ నోట్ని డిలీట్ నోట్. ఓకే, ఎస్ అంటే ఇది ఒక ఫైల్ లాగా సేవ్ కాదు. సో ఎటువంటి మెమొరీని ఆక్యుపై చేయదు, జస్ట్ సింపుల్ నోట్స్ అన్నమాట. ఓకే, డిలీట్ నోట్, ఎస్.